అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు, ద 90s కంపెనీ అని అంటున్నారు. ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు షో కేస్ దేర్ టాలెంట్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 25 మే, ఈ నెల 25వ తారీఖు అండి. సో ఇది వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో షూట్ జరుగుతుంది అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ లీడ్ యాక్టర్స్, అంటే హీరోలు కావాలి, యాక్ట్రెసెస్ హీరోయిన్లు కావాలి, ఆఫ్ ఏజ్ 25 నుండి 35 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలి. అలాగే ఫీమేల్ వచ్చేసి 19 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలి. సపోర్టింగ్ రోల్స్కి మేల్ 25 నుండి 60, ఫీమేల్ 19 నుండి 55. సెండ్ యువర్ లేటెస్ట్ ఫొటోస్ అండ్ 2 minutes వీడియోస్. దయచేసి మీ టిక్టాక్ అండ్ ఇన్స్టా రీల్స్ అనేవి ఫార్వర్డ్ చేయొద్దు అని అంటున్నారు. ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు అంటే, సార్ నేను కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాను, కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్లో చూస్తున్నాను, మెజారిటీ ఫీమేల్ క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, మేల్స్కి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకు సార్ ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది అని అడగటం జరుగుతుందండి. సో దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గత 22 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఒక 97 సినిమాల వరకు వర్షన్ రైటర్గా రాశాను. ఒక టైటిల్ కార్డ్ ఒక 14 సినిమాలు చేశాను. అందులో ఒకటే సినిమా రిలీజ్ అయింది. ఇంకా 13 కొన్ని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంటే, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో, కొన్ని ఫైనల్ కాపీ అయి కూడా ప్రొడ్యూసర్ రిలీజ్ చేయడానికి ఇబ్బందులు పడుతూ కూడా ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అవుట్ ఆఫ్ దీస్ మెనీ ఇయర్స్లో నాకు ఎంతమంది పరిచయం ఉండుంటారు మగవాళ్ళు, రైట్? సో అన్న టీ తాగుదాం, అన్న కాఫీ తాగుదాం, అన్న లంచ్కి వెళ్దాం, అన్న లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనేవాళ్ళు నాకు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరినీ కాదని ముఖపరిచయం లేని నేను మీకు అవకాశం ఇస్తానని మీరు ఎలాగనుకుంటున్నారు? సో ఇప్పుడు ఈ మేల్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు స్క్రీన్ మీదకి రావడానికి వాళ్ళ ఫ్యామిలీస్లో పర్సన్ని తీసుకురావడానికి వాళ్ళు ఇబ్బంది పడరండి. ఎలాగుంటుంది అంటే, ఇప్పుడు నా కొడుకునో, లేదంటే నా తమ్ముడు కొడుకునో, లేదంటే నా తమ్ముడినో, లేదంటే నా బామ్మర్దినో, లేదంటే నా XYZకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను ఎవరో ఒకరిని నేను తీసుకొని వస్తాను, అవకాశాలు ఇవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి, రైట్? అదే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, మన ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎందుకులే వాళ్ళని స్క్రీన్ మీదకి తీసుకురావటం, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సీన్కి తగ్గట్టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, కొన్ని సీన్స్కి కొంచెం కైండ్ ఆఫ్ వియర్డ్ రియాక్షన్స్ ఇవ్వాలి, కొన్ని లస్టీ కైండ్ ఆఫ్ సీన్స్ చేయాల్సి ఉంటుంది. సో అవసరం మన ఫ్యామిలీలో అమ్మాయిల్ని అనే ఒక ఇది ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఇప్పుడు నేను ఇందా మీకు చెప్పినట్లు, సార్ టీ తాగుదాం, కాఫీ తాగుదాం, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని అమ్మాయిలు ఎవరు మన దగ్గరికి రారు. అమ్మాయిల యాటిట్యూడ్ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఈరోజు పరిచయం ఉన్న వాళ్ళు రేపు అనే రోజు మనతో ట్రావెల్ అవుతారా లేదా అనేది అబ్బాయిలు ఉన్నంత జెన్యూన్గా అమ్మాయిలు ఉండరు. సో వాళ్ళు అంత ట్రావెల్ అనేది వాళ్ళు ఉండరు. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి చాలా వరకు అలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య గారు ఉన్నారు. ఇనీషియల్గా ఆవిడ చిన్న సినిమాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ ఒకసారి స్టార్ అయిన తర్వాత ఆవిడని పెట్టుకోగలిగే ఆర్థిక స్తోమత అనేది చిన్న సినిమాలకు ఉండాలి కదా, ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి గారు ఉన్నారు. సాయి పల్లవి గారు అయినా, లేదంటే రాశి ఖన్నా గారు అయినా, లేదంటే అనుపమ పరమేశ్వరన్ గారు అయినా, లేదంటే సో కాల్డ్ రెస్పెక్టివ్ హీరోయిన్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఒక స్ట్రీచర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక హైలీ ఫినాన్షియల్ ఇదికి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన అమ్మాయి అనేది, షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆ అమ్మాయి ఇనీషియల్ స్టేజ్లో నేను చేయగలిగే హెల్ప్ నేను చేశాను. ఆ అమ్మాయి టు ద కోర్ టాలెంటెడ్. ఒకనొక సందర్భానికి ప్రజెంట్ ఆ అమ్మాయి ఏంటంటే, ఒక రోజుకి 8 లక్షలు తీసుకునే స్థాయికి వెళ్ళింది ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఒక రోజుకి షీఈస్ డిమాండింగ్ సమ్వేర్ అబౌట్ 8 lakhs per day. 8 లక్షలు తీసుకున్న ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి నేను కాల్ చేసి, నా కోసం 3 లక్షలకు చేయగలుగుతావా అని నేను అడగలేను. సరే, ఆ అమ్మాయి చేస్తానన్నా కూడా నేను ఒప్పుకోలేను. ఎందుకంటే ఆ అమ్మాయి 8 లక్షలు తీసుకున్నప్పుడు 10 రోజులు చేసుకున్నా కానీ 80 లక్షల స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయిని నా ఫినాన్షియల్గా నాకెవరో చిన్న సినిమా ప్రొడ్యూసర్ ఇచ్చాడు కదా, నాకు దాంట్లో నువ్వు క్యారెక్టర్లు చేస్తున్నావు, నా దగ్గర హీరోయిన్ చెయ్యి, నేను నీకు డబ్బులని మొత్తం మీద ఓవరాల్గా
నీకు 10 లక్షలు ఇస్తాను, మొత్తం సినిమాకు 10 లక్షలు ఇస్తాను అంటే అది వైబిలిటీ కాదు, ఫినాన్షియల్ వైబిలిటీ కాదు. కాబట్టి ఆ అమ్మాయిని నేను తీసుకోలేను కాబట్టి నేను మళ్ళీ కొత్త వాళ్ళని చూసుకోవాలి. కొత్త వాళ్ళని చూసుకొని వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళ చేత నేను యాక్ట్ చేయించుకోవాలి. కాబట్టి ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఫీమేల్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫీమేల్కి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. మేల్కి ఎందుకురా అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో కూడా ఒక రోజుకి 100 మంది ఇండస్ట్రీకి వచ్చినట్లయితే అందులో 98% మేల్స్ వస్తారు, 2% మాత్రమే ఫీమేల్ వస్తారు. సో ఈ 2% మేల్స్ అనేది ఈ 2% ఫీమేల్కి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే మిమ్మల్ని ప్రయత్నించొద్దు అని నేను చెప్పను, కానీ రైట్ వేలో ప్రయత్నించండి. దీనికి నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు. మీరు ప్రయత్నించడం వల్ల ఎక్కడ మీరు లూజ్ అవుతున్నారని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. అందులో ఈ యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ నా దగ్గరకు వచ్చేసి సరేనయ్యా మీరు ఎలాంటి ఫోటోలు పెడుతున్నారు నాకు చూపించండి అంటే కొన్ని వింత స్టిల్స్ ఉన్నాయి. ఆ వింత స్టిల్స్ ఉండి ఇలాంటి స్టిల్స్ నువ్వు పంపించినట్లయితే నీకు ఎలా సెలెక్ట్ అవుతావు అనుకుంటున్నావు అనే టైప్లో నేను అడగటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ వీడియోస్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా వియర్డ్గా వీడియోస్, అంటే ఏదో స్టాటిక్ కెమెరా పెట్టేసుకుని వీడియోస్ పంపించినట్లయితే నేనే సెలెక్ట్ చేయను. అలాంటప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వాళ్ళు సినిమా తెద్దాం అనుకుంటున్నారు కదా, సో వాళ్ళు మీ నుండి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలాంటిది మీరు చేసే ఒక ప్రయత్నం చేయండి అనేదే నేను మీకు మెయిన్గా చెప్పేది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీకు మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఈమెయిల్ వచ్చేసి the90s90 అండి, THED90s.casting@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9182028835. ఐ రిపీట్ 9182028835. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.